శుంకిశాల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఆదేశాలు జారీ చేశారు. శుంకిశాల ప్రాజెక్టులో సైడ్ వాలు కూలిన ఘటనపై జలమండలి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నివేదిక ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంది. ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ 3లో పనిచేస్తున్న సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియారాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్లను సస్పెండ్ చేసింది. అలాగే నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా శుంకిశాల ఎపిసోడ్తో ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసలు ముసుగు తొలగుతుందనే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ శుంకిశాల ప్రాజెక్టు సంబంధించి ఏలేటి మహేశ్వర్ రెడ్డి చాలా వ్యాఖ్యలు చేశారు, సడన్ గా సైలెంట్ కూడా అయిపోయారు. సో ఏంటి, ఎలాంటి వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పుడు? గుడ్ మార్నింగ్ పద్మ. తెలంగాణలోని ఒక్కసారిగా ప్రాజెక్టుల మీద రాజకీయ పక్షాలు జోరున దుమ్మెత్తి పోసుకుంటున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే డైల్ ప్యాడ్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ సంబంధించిన డెడ్ స్టోరేజ్ ఉన్న హైదరాబాద్ తాగునీటికి సంబంధించినటువంటి చేర్చడానికి గత ప్రభుత్వం నూతనంగా ఒక ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి టెండర్ కాల్ చేస్తూ సంబంధించినటువంటి సంస్థ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలోనే వర్క్ జరుగుతున్న క్రమంలో కూడా ఈ మధ్య కాలంలో గత ఆగస్టు 2వ తారీఖు నాడు సంబంధించినటువంటి సంబంధించిన లేబల్ కెనాల్ లోని వర్క్ జరుగుతున్న క్రమంలోనే గేట్ వాల్ ఒకసారిగా కుప్పగూడడంతో అక్కడ ప్రమాదం జరిగినట్టు అక్కడ ఉన్నటువంటి స్థానిక సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు అయితే ఆ ప్రాజెక్టు సంబంధించిన శుంకిశాల ప్రాజెక్టు అధికారులు ప్రమాదాన్ని పూర్తి స్థాయిలోని ధృవీకరించి అక్కడ ఉన్నటువంటి స్థానిక సంబంధించిన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా పర్యవేక్షించారు. ఆ సంబంధించినటువంటి ఎవరైతే తప్పుదారున పనిచేసినటువంటి ఎవరైతే ప్రాజెక్టు సంబంధించినటువంటి టెండర్ కాల్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వారిపై కూడా ఒక నోటీస్ కూడా జారీ చేశారు. ఇదే క్రమంలో తెలంగాణలో జరిగినటువంటి ప్రాజెక్టులే కాకుండా నాగార్జున సాగర్ కు దగ్గరలో ఉన్నటువంటి శుంకిశాల ప్రాజెక్టు దగ్గర పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక నివేదిక ఇవ్వాలి, సంబంధించిన వారైతే కాంట్రాక్టర్ ఉంటారో వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఒక దుమ్మెత్తు పోసినటువంటి పరిస్థితి. చూసినట్లయితే టెండర్ సంబంధించిన విషయాల్లోనే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెండర్ లో అతనికి వచ్చిన క్రమంలో వర్క్ జరుగుతున్న క్రమంలో నాణ్యత లోపంతో సాంకేతిక సంబంధించినటువంటి విషయాలలో కావచ్చు, ఏదైతేనేది అక్కడ ఉన్నటువంటి బ్యారేజ్ సంబంధించినటువంటి విషయాలలో ఒక లోపం జరిగిందనేది సంబంధించిన ఇరిగేషన్ అధికారులు నిర్ధారించారు. మరో కోణం నుంచి చూసినట్లయితే ఇరిగేషన్ సంబంధించినటువంటి దాంట్లో టెండర్ జరిగిన క్రమంలోనే ఈ సంబంధించినటువంటి తీసుకున్న సంస్థకు గత ప్రభుత్వంగానే ఇచ్చినటువంటి టెండర్లు సరైన కాదంటూ మరొక పార్టీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి విమర్శనాత్మక విషయాలు చూసినట్లయితే తెలంగాణ ప్రాజెక్టులో గతం జరిగిన విషయాలే కానీ ఇప్పుడు జరుగుతున్న క్రమంలో ఒక పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయనేది ఈ సంస్థ ద్వారా కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలను బట్టి చూస్తే తెలంగాణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుపుకుంటున్నటువంటి పరిస్థితి పద్మ. అయితే శ్రీనివాస్, ఈ ఏలేటి చేసే ప్రెస్ మీట్ లో వ్యాఖ్యలకు సంబంధించి అటు కాంగ్రెస్ నేతల నుంచి కూడా ఎలాంటి స్పందన వస్తుంది? అసలు కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడ ఇరిగేషన్ సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అక్కడికి విజిట్ చేయడం జరిగింది. వారితో పాటు సంబంధించినటువంటి మంత్రులు కమిటీ కూడా అధికారికంగా అక్కడ విజిట్ చేశారు. దానికి సంబంధించినటువంటి సాంకేతిక లోపమే జరిగిందా లేకపోతే గతంలో ఇచ్చినటువంటి టెండర్ లో సంబంధించినటువంటి ఆ సంస్థ చేసినటువంటి లోపమా అనేది ఇప్పటికీ కమిటీ కూడా నిర్ధారించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు చేస్తున్నటువంటి వాక్యాలు మాత్రం రాజకీయ దుమారాలు లేపుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి విషయాలలో ఒక విషయం సంబంధించినటువంటి సాంకేతిక విషయాలు చెప్పకుండా రాజకీయంగా విషయాలలో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి వాదన పద్మ.
అంటే మొత్తంగా ఈ సుంకిసాల ఘటనకు సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరి ఇటు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి వర్షన్ వస్తుంది అసలు? గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సమస్యల సుంకిసాలకు సంబంధించిన ప్రాజెక్టు టెండర్ కాల్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమస్య ఒకరికి ఇవ్వడం కూడా జరిగింది. ఆ క్రమంలో అక్కడ ఒకరు జరుగుతున్నాయి అనేది గత ప్రభుత్వంలో అధికార పార్టీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే అప్పుడు విమర్శలు కూడా చేయడం జరిగింది. అయినా పట్టించుకోలేదు. కానీ నేడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ వేరే తిరిగి మాట్లాడుతుంది తప్పితే అప్పుడు టెండర్ కాల్ చేసింది ప్రభుత్వం. అక్కడ ఇచ్చినటువంటి సమస్యకు ఒక క్లారిటీ లేదు, నాణ్యతమైన విషయాలు పాటించలేదు అనేది చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే ఆయాంలోని జరిగింది, ఇది నాణ్యత లోపించిన విషయం, ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ విభాగం మాత్రం లేదు, సాంకేతికంగా జరిగినటువంటి విషయాలలో పార్టీలకు కానీ సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వాలకు కానీ సంబంధం లేదు. అక్కడ ఉన్నటువంటి అధికారికంగా ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో దానికి సంబంధించిన సంస్థ ఉంటారో వాళ్ళను బాధ్యులుగా చేసి ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ కూడా చేయడం జరిగింది అనేది చెప్తున్నటువంటి పరిస్థితి. పద్మ, అంటే ఈ సుంకిసాల ప్రాజెక్టులో ఈ సైడ్ వాళ్ళు కూలిన మ్యాటరు ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి అనుకోవచ్చు అంటారు ఈ ఘటన బట్టి? వాస్తవం చూసినట్లయితే పద్మ, సాంకేతిక లోపంతో సంస్థకు సంబంధించిన టెండర్ చేసుకున్న వాళ్ళు చేసినటువంటి లోపం అనేది ఇంజనీరింగ్ విభాగం సంబంధించిన రిటైర్డ్స్ అధికారులు కూడా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సంబంధించిన మేధావులు ఎవరైతే సాంకేతికంగా పరిజ్ఞానం ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే ఇరిగేషన్ అధికారులు కూడా చెప్తున్నారు. కానీ రాజకీయంగా బురద జల్లుకోవడానికి వీళ్ళు చేస్తున్న వాక్యాలు తప్పితే అక్కడ ఏదైతే సంస్థకు టెండర్ ఇచ్చారో ఆ సంస్థ నుంచి సంబంధించిన నష్టాన్ని రికవర్ చేయాలి తప్పితే ఈ రాజకీయ సంబంధించిన వాదనలు కానీ ఇది చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఇరిగేషన్ రిటైర్డ్ అధికారులు సంబంధించిన సీట్స్ కూడా చెప్తున్నటువంటి వాదన కూడా అది. ఈ విషయాన్ని చూస్తున్నట్టు తెలంగాణ ప్రజలు కూడా ఒక్కసారిగాను విచిత్రమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే గతంలో ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం కొరకు టెండర్ చేశారా, లేకపోతే కమిషన్ల బేసిక్ లో టెండర్ వేసి ఇలాంటి సంస్థలకు ఇచ్చి నాణ్యత లేని ప్రాజెక్టులను కడుతున్నారా అనేది ప్రజలు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా చూసినట్లయితే తెలంగాణ ప్రాజెక్టులు గత ఇచ్చిన టెండర్లే కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్టుల విషయాలలో కొంత నాణ్యత లోపించిందనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని పునరావృతం కాకుండా చూడాలనేది కూడా ఎవరైతే ఇరిగేషన్ లో ఉన్నటువంటి సీనియర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు రంగు కుదలకుండా నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రాజెక్టులు నిర్మిస్తే ప్రజల అవసరాలు తీరుతాయి, దానికి సంబంధించినటువంటి ప్రాంతం అభివృద్ధి అవుతుంది తప్పితే ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కొరకు చేస్తున్నారనేదే ఇక్కడ వాదన. పద్మ, అయితే ఏలేటి సైలెన్స్ వెనక ఏదో జరిగి ఉంటుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అసలు ఏమేమి ఉంటుంది అనుకోవచ్చు, వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఏలేటి చేసేటటువంటి వాక్యాలలో గతంలో ఉన్నటువంటి టెండర్ అయినప్పుడు కానీ దానికి సంబంధించిన విషయాలలో కానీ ప్రస్తావించిన వారు ఇప్పుడు పదే ఒక విషయం మీద అక్కడ విజిట్ చేస్తూ దాన్ని ప్రస్తావించడం అనేది సరైన విధానం కాదు. సంబంధించినటువంటి టెండర్ కాల్ చేసిన వాళ్ళే బాధ్యత వహిస్తారనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి, అక్కడ మంత్రులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ అక్కడ సిచ్యువేషన్ చూసినట్లయితే రాజకీయంగా పరిస్థితిలో జరుగుతున్న విషయంగా కనబడుతుంది. ప్రభుత్వం టెండర్ కాల్ చేసిన క్రమంలో నష్టం చేసినటువంటి సంస్థ మీద బాధ్యత తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడంతో ఉన్నత అధికారులను కూడా సస్పెండ్ చేయాలి తప్ప మిగతా రాజకీయ పరిణామాలతో ఈ ప్రాజెక్టు మీద చేయకూడదు అనేది అక్కడ ఉన్న మేధావులు ప్రజలు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, వెల్కమ్ బ్యాక్. సుంకిశాల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఆదేశాలు జారీ చేశారు. సుంకిశాల ప్రాజెక్టులో సైడ్ వాల్ కూలిన ఘటనపై జలమండలి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నివేదిక ఆధారంగా విధుల నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంది. ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ 3లో పనిచేస్తున్న సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియారాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్లను సస్పెండ్ చేసింది. అలాగే నిర్మాణ సంస్థకు స్టోకర్స్ నోటీసులు జారీ చేస్తుంది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. మొత్తంగా సుంకిశాల ఎపిసోడ్తో ఏలేటి మహేశ్వరరెడ్డి అసలు ముసుగు తొలగుతుందనే వార్త వస్తోంది. ఇక ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.